ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించారు కదా, మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. మీరు అసెంబ్లీకి వెళ్ళి మీకు కనుక అవమానం జరిగినట్టుగా, మీకు కనుక తగిన సమయం కేటాయించి మీకు మైక్ ఇవ్వనట్టుగా జరిగితే కనుక మీకే ప్రజల్లో సానుభూతి లభిస్తుంది. జగన్ గారు, మీరు అసలు అటెండే అవ్వకండి అసెంబ్లీకి. నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే తప్ప నేను రానని చెప్పి మీరు కంకణం కట్టుకుంటే అది ఎట్లాగా మీరు తప్పు చేసినట్టు అయిపోయింది. ఈ రోజు వెళ్ళకుండా మీ అభిమానుల్లో కూడా ఏం చర్చ జరుగుతుందంటే ఎల్లుంటే బాగుండేది కదా, అక్కడ మరి ఎన్ని అక్కడ అడిగితే బాగుండేది కదా అని చెప్పి చర్చ జరుగుతుంది. మీరు ప్రెస్ మీట్ పెట్టి అడగాల్సిన అన్ని అసెంబ్లీలో అడగాలి కదా. వాళ్ళు మిమ్మల్ని ఏం అడిగేవాళ్ళు, మీరు వాళ్ళని ఏం అడిగేవాళ్ళు మాకు తెలిసేది కదా.